హలో, నేను మీ చాంద్. ఈరోజు మనం 2026లో వచ్చిన తెలుగు సినిమా కథలని చూద్దాం. మొదటిగా మొదటిగా యుఫోరియా గురించి తెలుసుకుందాం. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న చైత్ర అనే అమ్మాయిని పబ్లో పరిచయమైన 5 కుర్రోళ్లతో తమతో పాటు కారులో తీసుకెళ్లి అత్యాచారం చేస్తారు. ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది చైత్ర. ఆ అమ్మాయి మైనర్ కావడంతో ఫోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి 5 కుర్రోల్ని అరెస్ట్ చేస్తారు. అయితే ఈ 5 కుర్రోలు కూడా మైనర్లే. అందులో సమాజంలో పలుకుబడి ఉన్న పెద్ద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు. అందులో ప్రముఖ విద్యా సంస్థల ప్రిన్సిపల్ వింధ్యా వేములపల్లి కొడుకు విషయాలు కూడా ఉంటారు. అయితే ఈ పిల్లలకు పాఠాలు చెప్పే వింధ్య తమ కొడుకుతో పాటు మిగిలిన 4 కూడా గుణపాఠం చెప్తుంది. ఈ కేసుని డీల్ చేస్తున్న సిటీ కమిషనర్ జయదేవ్ కీలక ఆధారం అప్పగించి ఆ 5 కుర్రోళ్లను అరెస్ట్ చేస్తుంది. రెండవ సినిమా గోదావరి గట్టుపైన. శ్యాంబాబుకి కూతురి మాయా అంటే చాలా ఇష్టం. ఆ తండ్రికి తన కూతురి మీద ఎప్పుడు ప్రేమనే తప్ప కోపాన్ని చూపించడు. కూతురు అడిగిందల్లా ఇస్తుంటాడు. చేసేది సెక్యూరిటీ జాబ్ అయినా కూతురి మాత్రం మహారాణిలా పెంచుతాడు. మరోవైపు రాజు మంచి కుర్రోడు. చదువుల్లో ఆసక్తి లేకపోవడంతో 10వ తరగతి తర్వాత ఆటో నడుపుతూ ఉంటాడు. రాజు చెల్లి సమైక్యకి కాలేజీలో మాయ క్లోజ్ ఫ్రెండ్గా ఉంటుంది. ఓ ఘటనలో రాజుని మాయ కొడుతుంది, మరో ఘటనలో మాయని రాజు కొడతాడు. అలా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కూడా పుడుతుంది. అదే సమయంలో కూతురిలో మార్పు వస్తుందని తండ్రికి బాధపడుతుంటాడు. తండ్రి ఇచ్చిన స్వేచ్ఛని తప్పుగా వాడుకుంటున్నానేమోనని మాయ బాధపడుతుంది. తండ్రికి ఇష్టం లేని పని, తలవంపులు తెచ్చే పని తాను ఎప్పుడూ చేయలేనని రాజుకు దూరంగా ఉంటుంది మాయ. తరువాతి సినిమా గాయపడ్డ సింహం. ఈ కథలో వెళ్తే సిటీలోని సత్య లాజిస్టిక్ ముసుగులో జరిగే డ్రగ్స్ మాఫియాను ఐజీ విజయకాంత్ తన టీంతో మట్టి కురిపిస్తాడు. విజయకాంత్ కూతురు షాల్ని ఒక యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్. తన తండ్రి చేసే పనులు, ట్రెండింగ్ విషయాలు మీద అనాలిసిస్ చేస్తూ వీడియోలు క్రియేట్ చేస్తుంటుంది. ఇక కూతురి దరహాస్ సరైన జోడి అని అనుకుంటాడు విజయకాంత్. ఆ ఇద్దరికి పెళ్లి కూడా ఫిక్స్ చేస్తాడు. అయితే దరహాస్ పెళ్లికి టైంలో సత్య లాజిస్టిక్ నుంచి ఓ పార్సల్ వస్తుంది. ఆ పార్సల్ గురించి షాల్ని ప్రశ్నిస్తుంది. అసలు ఆ దరహాస్ ఎవరు, ఆ పార్సల్లో ఏముంటుంది, తనకి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటూ ఈ కథ సాగుతుంది. థ్యాంక్ యూ. తరువాతి సినిమా కరసామికి తాళం పగలగొడడం, గోడలు దూకడం, దొంగతనం చేయడం తప్ప ఇంకేమీ రాదు. యుక్త వయసులోనే నాన్న దగ్గర డబ్బులను దొంగిలించి ఊరు వదిలి వెళ్ళిపోతాడు. వాళ్ళని కరస్వామి పెళ్లి చేసుకుంటాడు. చివరికి దొంగతనం అని చెప్పి ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేసేందుకు కరస్వామి వెళ్తాడు. ఈ కేసును డిఎస్పీ భరత్ పర్సనల్గా తీసుకుంటాడు. అయితే డిఎస్పీని కొట్టి కరస్వామి తప్పించుకుంటాడు.